హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ కోసం టీమిండియా చాలా అక్కడ కసరత్తు పెడుతుంది. ఆల్రెడీ ఇండియాతో ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ కూడా ఆడుతుంది. దానికి ఎటువంటి టెలికాస్ట్ లేదు. అఫీషియల్ కూడా బయటకైతే వస్తలేవు. మరి ఏ ప్లేయర్ ఎంత స్కోర్ కొట్టిండు, ఏ బౌలర్ ఎంత వికెట్ తీసిండు అనేది కూడా బయటకి వస్తలేవు. చాలా సీక్రెట్ గా అక్కడ మరి ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ అయితే నడుస్తుంది. సో కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఆ మ్యాచ్లో గిట్ట ఎవరైతే మంచి పర్ఫార్మ్ చేసిందో వాళ్ళకి 100% ఛాన్స్ కూడా రావచ్చు తుది జట్టులో. ఆల్రెడీ 18 men స్క్వాడ్ అయితే రిలీజ్ చేసిండు. సో ఇంకా రీసెంట్గా న్యూస్ చూసుకుంటే అనుషుల్ కాంబోజ్, హర్షిత్ రాణాను కూడా మరి టీంతోనే ట్రావెల్ చేయమంటున్నారట. సో ఓవరాల్ చూసుకుంటే మరి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి ఎవరికి ఛాన్స్ దొరుకుతా అని రీసెంట్ న్యూస్ ప్రకారం అక్కడ చూసుకుంటే శార్దుల్ ఠాకూర్ సెంచరీ కొట్టిండట ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లో అండ్ వికెట్స్ కూడా ఎక్కువ తీసిండట. సో మరి ఇతనికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. ఇక మరోవైపు శుభన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీస్ అయితే వేసిల్లట ఇంటర్ స్క్వాడ్ మ్యాచెస్ లో. సో ఓవరాల్ చూసుకుంటే మరి ఎటువంటి న్యూస్ అయితే వస్తలేదు, బట్ కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి అఫీషియల్ గా. సో ఇంకా మెయిన్ గా చూసుకుంటే మరి బుమ్రా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అయితే వేయాలి ఖచ్చితంగా. గతంలో చూసినాక మరి 3 ఫాస్ట్ బౌలర్స్ ఒక ఆల్రౌండర్ తో వెళ్తే చాలా ఇబ్బంది అయితే అయిందని చెప్పుకోవచ్చు. టూ మచ్ స్ట్రెయిన్ అయితే పడ్డది బుమ్రా పైన. దట్స్ వై ఇంజరీ కూడా అయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరి 4 ప్రాపర్ బౌలర్స్ తోనే వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. చూడాలి మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి 3 ఫాస్ట్ బౌలర్స్ ప్లస్ ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ తీసుకుంటారా, లేదా ఇద్దరు సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ప్లస్ 3 మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ తో వెళ్తారా అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే మరి 20 డేట్ నాడైతే మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది, ఫస్ట్ మ్యాచ్. సో మరి గౌతమ్ గంభీర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి జడేజా నో ఛాన్స్ అట, జడేజా బదులు కుల్దీప్ యాదవ్ని తీసుకుంటారట. సో ఇవన్నీ కూడా మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి, బట్ ఇంకా అఫీషియల్ ఎటువంటి న్యూస్ అయితే రాలేదు. కాబట్టి మెయిన్గా చూసుకుంటే బుమ్రా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా ఫోకస్ అయితే వేయలేదు దీని మీద. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే మరి ఎవరెవరు ఆడతారు, రోహిత్ శర్మ రిటైర్ అయ్యిండు, విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యిండు, వాళ్ళిద్దరి ప్లేస్లో ఎవరు వస్తారు, కరుణ్ నాయర్, సుదర్శన్ మధ్య గట్టి పోటీ అవుతుంది అక్కడ మరి. సో ఓవరాల్ చూసుకుంటే టూ మనీ అక్కడ మార్పులు అయితే ఉండబోతున్నాయి. మరి గత మ్యాచ్కి ఈ మ్యాచ్కి అయితే, గత మ్యాచ్ మనం ఎప్పుడు అన్నాం ఆస్ట్రేలియాతో బీజిట్లో అయితే అన్నాం, ఆ మ్యాచ్కి ఈ మ్యాచ్కి చాలా బిగ్ మార్పులు అయితే ఉండబోతున్నాయి. మరి కేఎల్ రాహుల్ ప్రాపర్గా ఈ కంచెలు అయితే ఓపెనింగ్లో బర్లకు దిగుతాడు విత్ ఎస్ఎస్వి జైస్వాల్. మరి ఎస్ఎస్వి జైస్వాల్ కూడా ఇక్కడ కొత్త, మరి అతను ఏ విధంగా రాణిస్తాడు. సో ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే మనకైతే ఆడుతున్నాయి. కరుణ్ నాయర్ ఆల్రెడీ సెంచరీ అయితే కొట్టిండు, డబుల్ సెంచరీ అయితే కొట్టింది ఇక్కడ. అండ్ కౌంటీలో కూడా 2 many రన్స్ అయితే స్కోర్ చేసింది. కాబట్టి ఇతను కూడా పికింగ్ ఆర్డర్స్లో కొంచెం ముందే అయితే ఉంటాడు. అండ్ సాయి సుదర్శన్ కూడా కౌంటీ ఆడిండు అండ్ రీసెంట్ ఐపీఎల్లో కూడా రెడ్ హాట్ ఫామ్లో అయితే ఉన్నాడు. మరి అతనికి ఏ విధంగా ఛాన్స్ ఇస్తారని కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. మరి ప్లేయింగ్ లైన్లో ఎవరెవరు ఉంటారు అనేది ఒకసారి ప్రాబిలిటీ ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే ఎస్ఎస్సి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్లో బర్లోకి దిగుతారు, 3లో శుభన్ గిల్, 4లో కరుణ్ నాయర్, 5లో రిషబ్ పంత్, 6లో నితీష్ కుమార్ రెడ్డి, 7లో రవీంద్ర జడేజా, 8లో శార్దుల్ ఠాకూర్, 9లో జస్ప్రీత్ బుమ్రా, 10లో మహమ్మద్ సిరాజ్, 11లో హర్షదీప్ సింగ్. ఈ విధంగా వెళ్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మనకి బౌలింగ్లో కూడా 2 many ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. అక్కడ నితీష్ కుమార్ రెడ్డి, శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా 3 ఆల్రౌండర్ ఉన్నారు కాబట్టి కొంచెం బెటర్ అయితే ఉంటుంది మనకి. అండ్ 3 ఫాస్ట్ బౌలర్స్ అయితే ఉన్నారు అక్కడ, ఫ్రంట్ లైన్ ఫాస్ట్ బౌలర్స్. సో కాబట్టి మనకి 6 బౌలింగ్ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఓవరాల్ చూసుకుంటే మరి ఈ కాంబినేషన్ తో వెళ్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ ఎలెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.